ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ దివ్యమైన పరమాత్మ జ్ఞానం కలిగిన వారిని, శ్రేష్టమైన వారిని, సత్యమైన వారిని, జ్ఞానవంతుడను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. ఈ క్షణం జ్ఞానవాన్ స్థితిలో ఉంటూ ఈ పరమాత్మ జ్ఞానాన్ని ఎంతో శ్రేష్టంగా వింటూ జ్ఞాన దృష్టితో ఈ క్షణం ప్రియమైన తండ్రి వినిపించే ఈ మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 12/6/2025। आज का हेडिंग मीठे बच्चे। तुम्हें अभी ज्ञान की दृष्टि मिला है, इसलिए तुम्हारा भटकना बंद हुआ। तुम शांतिधाम सुखधाम को याद करते हो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు జ్ఞానం అనే దృష్టి లభించింది. ఇంతకు ముందు నేను ఏ విజన్తో చూసేదాన్ని? ఒక బాడీ కాన్షియస్నెస్ అనే విజన్తో చూసేవారిని. నాకు అసలు సోల్ అంటే విషయం తెలియదు, సుప్రీం సోల్ అంటే కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఒక నాలెడ్జ్ లభించింది. నాలెడ్జ్ అనే విజన్తో నేను ప్రతి ఒక్కటి చూడడం మొదలు పెట్టాను. నాలెడ్జ్ అనే విజన్తో చూడడం మొదలు పెట్టాను కాబట్టి భ్రమించడం ఆగిపోయింది. శాంతిధామం సుఖధామాన్ని స్మృతి చేస్తున్నాను. ఇంతకు ముందు నాకు ఒక పీస్ కావాలి అంటే నేను ఆ ఆప్షన్ ఈ ఆప్షన్ అని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకునేదాన్ని. బట్ ఐ మైసెల్ఫ్ ఐఎమ్ అ పీస్ఫుల్ సోల్ అనే నాలెడ్జ్ ఇంతకు ముందు లేదు. ఇంతకు ముందు సుప్రీం ఫాదర్ అంటే ఆ గుడులు ఆ గోపురాలకు వెళ్ళడం, తీర్థయాత్రలకు వెళ్ళడం ఎన్నో చేశాను. కానీ సుప్రీం ఫాదర్ ఇస్ అ పాయింట్ ఆఫ్ లైట్ అనే విషయం ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి భ్రమించడం ఆపేశాను. ఇంతకు ముందు ఆమె హ్యూమన్ బాడీ అనేది నాకు తెలిసింది. సో నేనేంటి, బాడీ కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఎంతో నెగటివిటీకి ఇంపాక్ట్ అయిపోయాను. కానీ ఇప్పుడు ఆమె సోల్ అనే సోల్ కాన్షియస్ నాలెడ్జ్ తెలిసాక ప్రతి ఒక్కటి సోల్ కాన్షియస్ అనే విజన్తో చూడటం మొదలుపెట్టాను. సో ఇదే బాబా చెప్తున్నారు, మీకు జ్ఞానం అనే దృష్టి లభించింది కాబట్టి అటు ఇటు తిరగడం భ్రమించడం ఆగిపోయింది. శాంతిధామం పరంధామం సుఖధామం గోల్డెన్ ఏజ్ ని మీరిప్పుడు తలుచుకుంటారు. प्रश्न, देवताओं में कौन सी ताकत है? वह ताकत किसी विशेषता के कारण है। देवताओं में सारी विश्व पर राज्य करने का ताकत है। यह ताकत विशेष एक मत की विशेषता के कारण है। वह एक मत होने के कारण वजीर और रखने की दरकार नहीं है। देवताओं के संगम पर बाप ऐसा श्रीमत लिया है जो 21 जन्म राज्य करते हैं। वहां एक राजा की एक दैवी फैमिली होती है, दूसरी मत होता नहीं। మరి దేవతల్లో ఏ శక్తి ఉండేది? ఆ శక్తి వారికి ఎలా లభించింది? దేవతలు ద డివైన్ పీపుల్ సత్యుగంలో ఉండేవారు. మొత్తం విశ్వం పైన రాజ్యం చేసేవారు. వారి రాజ్యం నడిచినప్పుడు ఏకత అంటే ఐక్యత్వం, యూనిటీ అనేది ఉండేది. ఆ విశేషత అనేది ఉండేది.
సో ఐక్యత్వం, యూనిటీ ఉండేది కాబట్టి అక్కడ ఒక మంత్రి యొక్క అవసరం లేదు ఏది మంచి ఏది చెడు చెప్పడానికి, బికాస్ అందరూ యూనిటీగా ఉండేవారు. మరి దేవతలు ఎవరు? ఎవరైతే ఈ సంగమ యుగంలో పరమాత్మ ద్వారా శిక్షణ తీసుకొని అంత డివైన్ గా అయ్యేవారు. భగవంతుడు ఎలాంటి శ్రీ మతాన్ని ఇస్తారంటే 21 జన్మలు మంత్రి అవసరం కూడా లేదు. అలాంటి రాజ్యం చేసేవారు. ఒకే దైవీ ఫ్యామిలీ, ఒకే రాజ్యం, ఇంకొక మతం అనేది లేదు. మరి నేను ఆత్మ ఎంత అదృష్టవంతుణ్ణి, అంతటి భగవంతుడి శ్రీమతం నాకు లభిస్తుంది. నయనహీనుకో దాగ్ రాహ దికావో ప్రభు. పాటలో ఏం చెప్పారు? నయనహీనుడికి దారి చూపించు ప్రభు. बच्चों को नयन मिला है, पहला नयन नहीं थे, कौन सा नयन? ज्ञान का नयन नयन नहीं थे, अज्ञान के नयन में थे. పిల్లలకి ఇప్పుడు ఒక కొత్త నయనాలు, కొత్త విజన్ అనేది కనిపిస్తుంది. ఇంతకు ముందుకి విజన్ లేదు. జ్ఞానం అనే నయనాలు ఇప్పుడు మీకు వచ్చాయి. ఇంతకు ముందు ఏదైనా అజ్ఞానమైన నయనాలతో చూసేవారు. बच्चे जानते ज्ञान सागर एक ही बाप है और कोई में यह रूहानी ज्ञान है ही नहीं, जिस ज्ञान से सद्गति अद्दा శాంతిధామ్ సుఖధామ్ జానా హి. ఇప్పుడు పిల్లలకి తెలిసింది ఆత్మిక జ్ఞానం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ తో సత్యమైన గతి, సద్గతి అనేది లభిస్తుంది. అనగా శాంతిధామం, సుఖధామానికి వెళ్ళే దారి తెలుస్తుంది. अभी तुम बच्चों को दृष्टि मिला, कैसे सुखदाम बदलकर माया का राज व दुखदाम बनता है. ఇప్పుడు మనకి ఒక నాలెడ్జ్ లభించింది, ఒక దృష్టి లభించింది. అదే సుఖధామం మారిపోయి దుఃఖధామం, మాయా రాజ్యం ఎలా స్థాపన అవుతుంది తెలుసు కదా. 5000 ఇయర్స్ చక్రం అంటే సత్యత్రేత ద్వాపర కలియుగాలంటే ఫస్ట్ సత్యుగం సుఖధామం ఉండేది. అదే టైం రొటేట్ అవుతూ 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 దుఃఖధామం అయిపోయింది. ఎందుకని? మాయా రావణుడు, మనలో ఉన్న నెగిటివిటీయే మనం ప్రపంచాన్ని దుఃఖంగా చేసేసుకున్నాం. भक्ति मार्ग में यज्ञ, दान, पुण्य आदि से कोई राह नहीं मिलता है शांतिधाम सुखधाम जाने का. हरे को अपना पाठ बजाते हैं. बाप कहते मुझे भी पाठ मिला हुआ है. సో ఇక్కడ భక్తి మార్గంలో యజ్ఞం, దాన పుణ్యాలు ఎన్నో చేశారు భక్తిలో. అవి చేసినంత మాత్రాన ఎవ్వరికి సుఖధామం, శాంతిధామం యొక్క దారి కనిపించలేదు. అందుకే కదా ఎంత భక్తి చేసినా సాటిస్ఫాక్షన్ అనేది రాలేకపోయింది. సుప్రీం ఫాదర్ యొక్క పరిచయం తెలుసుకోగానే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. కానీ ప్రతి ఒక్కరికి అలాంటి పాత్ర లభించింది. భక్తిలో ఎంతో పిలిచారు కదా, ఓ భగవంతుడా ముక్తినివ్వండి, ఓ భగవంతుడా శాంతి ఇవ్వండి అని పిలిచారు కదా. దానికోసమే కదా ఎన్నో యజ్ఞ తపాదులు చేశారు. अब तुम जानते हो वे तो सिर्फ शास्त्र के पढ़ाई है, जिस्मानी पढ़ाई को है ही नहीं, कोई भी नहीं जानते हैं. అవన్నీ శాస్త్రాల్లో ఉన్న చదువులు. ఈ శాస్త్రాల్లో ఉన్న చదువులు అట్ ద సేమ్ టైం బాడీ కాన్షియస్ కి కనెక్ట్ అయినవి ఎన్నో ఉన్నాయి. కానీ ఇలాంటి స్పిరిచువల్ కనెక్షన్ నాలెడ్జ్ అనేది ఎక్కడ రాయలేదు. ఇప్పుడు మనకి తెలుసు ఈ పాత ప్రపంచం మారిపోతుంది. మనుష్య సే దేవతా బంతే ఫిర్ సారీ సృష్టి పర్ ఏక్ హీ రాజ్య హోతా హే. మొత్తం ప్రపంచం మారుతుంది. మనిషిగా ఉన్న వారు దేవత అంత ఉన్నతంగా డివైన్ సోల్ గా అవుతారు. ప్రపంచమే మారుతుంది. ఒక కొత్త రాజ్య స్థాపన జరుగుతుంది. ఆ కొత్త రాజ్యాన్ని సత్యుగంలో స్వర్గం అని అంటారు. స్వర్గం ఉన్నప్పుడు ఇంకా ఏ ధర్మం ఉండేది కాదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సంగమ యుగం, ఇన్ ద మిడిల్, కాన్ఫ్లుయెన్స్ ఏజ్. దేని కాన్ఫ్లుయెన్స్ ఏజ్? కలియుగానికి సత్యుగానికి మధ్యన. जो जो बाप की याद करता है, बाबा की श्रीमत पर चलता, वह संगम युग पर है, बाकी కలియుగ్ మే హే. ఎవరైతే భగవంతుడిని తెలుసుకున్నారో, భగవంతుడి శ్రీమతం పైన నడుస్తారో వారు సంగమ యుగంలో ఉన్నట్టు.
ఎవరికైతే స్వయం పరిచయం లేదు, పరమాత్మ పరిచయం తెలియలేదో వారు భావిస్తారు మేము కలియుగంలో ఉన్నాము అనేది. మరి ఇప్పుడు ఈ కలియుగంలో అనేక మతాలు, అనేక రాజ్యాలు ఉన్నాయి. మరి దేవతలకి అంత శక్తి ఎలా లభించింది? స్వయం భగవంతుడిచ్చిన శ్రీమతంతో. ఎంతటి శక్తి అంటే కనీసం అక్కడ మంత్రి, అలాంటి దేవీ దేవత రాజ్యంలో మంత్రి యొక్క అవసరమే లేదు. 21 జన్మలు ఇండిపెండెంట్ గా రాజ్యం చేయడానికి పరమాత్మ ఆ శక్తి ఇస్తారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈశ్వరీయ పరివారంలో ఉన్నాం. अगर देह अभिमान में आकर भूल जाता है तो असुरी परिवार के ही. ఇప్పుడు మనం ఈశ్వరీయ పరివారంలో ఉన్నాం. మరి బాడీ కాన్షియస్ లోకి వచ్చేసి హూ యామ్ ఐ అనే బేసిక్ పాయింట్ మర్చిపోయానంటే నేను అసురీ సంప్రదాయం డెవిలిష్ ట్రైట్స్ లో ఉన్నట్టు. అందుకే బాబా బేసిక్ పాయింట్ మళ్ళీ చెప్తున్నారు, అప్నే కో ఆత్మ సంజో. స్వయానికి స్వయం నేనొక ఆత్మ అని భావించి పరమాత్మని స్మృతి చేయాలి. కానీ ఇదే మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆత్మ అని భావిస్తే కదా మీ వికర్మలు వినాశనం అవుతాయి. దేహం ద్వారా ఏవైతే కర్మలు చేస్తున్నామో అవన్నీ అకర్మగా అయిపోతాయి. అందుకని నేను ఏ కర్మ చేసినా చెడు కర్మగా అవ్వకూడదు, మంచి కర్మగా అవ్వాలి. దీనికోసం మనం చేయాల్సిన ఒకటే అభ్యాసం, స్వయానికి స్వయం ఆత్మ అనే స్థితిని మెయింటైన్ చేసుకోవడం. धारणा, इस बेहद की सरकार को मदद करने के लिए कम से कम 8 घंटा याद में रहने का पुरुषार्थ करना है. याद में जो माया विघ्न डालती है उससे घबराना नहीं है. ఈ అనంతమైన ఎగ్జాంపుల్ మనకి 24 అవర్స్ ఉన్నాయి. 24 అవర్స్లో 8 అవర్స్ ఆ గవర్నమెంట్ జాబ్ అనేది చేస్తాం. 8 అవర్స్ పడుకుంటాం, బాడీకి రెస్ట్ ఇస్తాం. ఇక మిగిలింది 8 అవర్స్ కదా. మరి మిగిలిన ఈ 8 అవర్స్లో అనంతమైన తండ్రికి సహాయం చేయాలి కదా. తక్కువలో తక్కువ 8 గంటలైన పురుషార్థం చేయాలి, స్మృతి చేయాలి కదా. అదెలా పాసిబుల్? నాకు మిగిలిన 8 అవర్స్లో నేను ఏ పని చేస్తున్నా బుద్ధిని అక్కడ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్మృతి అనే టైం కవరప్ అయిపోతుంది. స్మృతిలో ఎన్నో విఘ్నాలు వేస్తాయి. నేను మెడిటేషన్లో కూర్చుంటాను, నా మైండ్ ఎటెటెటో వెళ్ళిపోతుంది, ఎన్నో అబ్స్టికల్స్ వస్తాయి. దాన్ని చూసి భయపడకండి. మీరున్నదే పురుషోత్తమ సంగమ యుగంలో, ఈశ్వరీయ సాంప్రదాయంలో ఈశ్వరుడి మతం లభిస్తుంది. సో ఏ కర్మ చేసినా బాబా స్మృతిలో ఉండే అభ్యాసమే చేయాలి. कोई भी कर्म करो भगवान की स्मृति का अभ्यास करते रहना है. वरदान, अंतर्मुखता की गुफा में रहने वाले देह से न्यारे देही भव. ఎవరైతే అంతర్ముఖత ఇంట్రావర్టెడ్ పర్సనాలిటీస్ గా ఉంటారో వారి దేహం నుంచి కూడా, బాడీ నుంచి కూడా డిటాచ్డ్ గా ఉంటారు. ఎవరైతే ఈ బాడీ నుంచి కూడా డిటాచ్డ్ గా ఉంటారో వారికి ఈ ప్రపంచం యొక్క వాతావరణం నుంచి కూడా డిటాచ్డ్ గా ఉన్నట్టు ఉంటారు. ఏ వాతావరణం వారి మీద ప్రభావితం చేయలేదు. ఒక ఎగ్జాంపుల్, ఒక గుహ ఉంటుంది. గుహ లోపలికి వెళ్ళగానే వాతావరణం మారిపోతుంది. బయట ఏది ఆ గుహ లోపల ప్రభావితం చేయలేదు కదా. మరి అలాగే మీరు కూడా సదా అంతర్ముఖత ఇంట్రోవర్టెడ్ పర్సనాలిటీ అనే స్మృతిలో ఉంటూ గుఫలో ఉన్నట్టయితే, బాబాని స్మృతి చేసినట్టయితే ఏ ప్రభావం మన మీద పడదు. సో ఇక్కడ క్వైట్ ఆపోజిట్, నేను ఈ ప్రపంచం మనుషులు సిచ్యువేషన్స్తో డిస్టర్బ్ అవుతున్నాను అంటే ఎక్స్ట్రావర్టెడ్ బాడీ కాన్షియస్లో ఉన్నట్టు. ఇంట్రోవర్టెడ్గా ఉండండి, ఏ వాతావరణం మీ పైన ప్రభావితం చేయలేదు అని బాబా చెప్తున్నారు. స్లోగన్, సాధన బిజీ హే, సాధన్ ఉస్కా విస్తార్ హే.
सॉरी, साधना बीज है, साधन उसकी विस्तार है. विस्तार में साधनों को छिपा नहीं देना. మనం చేసే సాధన, ఎఫర్ట్ ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనం నుంచి ఒక ఫ్రూట్, విస్తారం అనేది సాధనాలు. నా సాధన ఎలా ఉంటే నాకు అలాంటి సాధనాలు లభిస్తాయి. సో సాధనాల వెనకాల పరిగెత్తి సాధనని మర్చిపోకండి. సాధనతో ప్రతి ఒక్క సాధనాన్ని చక్కగా చేసుకోవాలి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, మే స్మృతి స్వరూప్ ఆత్మ హో. నేను స్మృతి స్వరూప ఆత్మను. సదా 8 గంటలు ఈరోజు బాబా చెప్పినట్టు స్మృతిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఏ పని చేసినా భగవంతుడి స్మృతిలో ఉంటే స్మృతి యొక్క పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ప్రియమైన వారిని, శ్రేష్టమైన వారిని, ఆనంద స్వరూపాన్ని, నిరంతర యోగిని, నేను పరమాత్మ ప్రియ ఆత్మను. సదా పరమాత్ముని స్మృతిలో ఉండేవారిని, దివ్యమైన బుద్ధి గలవారిని, ఆత్మనైన నాలో దివ్యతా శక్తి అనేది కలిగి ఉంది. I, the soul, a divine personality, I experience the point of light all the time. I experience a divine personality. The personality helps me to claim a highest inheritance. I am a pure being. I experience the complete purity. Such a purity helps me to explain the source of light as the supreme energy. I belongs to him, which has the super speciality energy. And the point of light. I belongs to the Father's connection all the time. Hey Father, thank you so much for establishing a divine kingdom for us. A kingdom which brings lot of peace. I follow the path of kingdom and be divine, pure, and successful all the time. Om Shanti, Shanti, Shanti.
I, the soul, experience the divine vibrations from the Supreme Father. I spread such vibrations to every part of this body. And with the God's vibrations, I experience the divinity of self. Om Shanti, Shanti, Shanti.